హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీదే. 200+ చేజింగ్ని చేజ్ మాస్టర్ ఆడుతుండగా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా డిపెండింగ్ ఛాంపియన్స్ అనే రీతిలో మొదటి మ్యాచ్ని విక్టరీ సాధించారు ఆర్సీబీ. ఎప్పుడైతే హైదరాబాద్ ఆర్సీబీ టాస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ మొదట బ్యాటింగ్ అయితే చేస్తూనే వీళ్ళు అటాకింగ్ మోడ్లో ఆడదాం, ఒకేసారి అగ్రెసివ్ నేచర్తో ఆడదామని, అది లాస్ట్ సీజన్లో అదే నేచర్తో వెళ్ళి ఎలాగైతే వికెట్లు ఇచ్చుకున్నారో అలాగే వాళ్ళ టాప్ ఆర్డర్ టప్పి మని డఫీకి వికెట్లు టప్ 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 అని చేశారు. అక్కడ ఎప్పుడైతే వాళ్ళ టాప్ ఆర్డర్ కుప్పకూలిందో వాళ్ళ స్కోర్ వెళ్తున్నప్పటికీ టాప్ ఆర్డర్లో మిగతా బ్యాటర్స్ ఎవ్వరూ కూడా పరుగులు చేయకపోయినా ఇషాన్ కిషాన్ తన T20 వరల్డ్ కప్లో ఆడినటువంటి ఫామ్ని కంటిన్యూ చేస్తూ అద్భుతమైన రీతిలో ఒక 80 రన్స్ ఎక్కడైతే తను యాడ్ చేస్తూ కొట్టాడో, కొడుతూ ఉన్న క్రమంలో టాప్ ఆర్డర్ని డఫ్ చేశాడు. అక్కడే SRH ఏదైతే వాళ్ళు స్ట్రైక్ రేటు ఎక్కువ వేగంగా ఆడుతూ ఎక్కువ పరుగులు కొట్టాలనే ఆలోచన, ఆ అగ్రెసివ్ ఇంటెన్సిటీతో కూడా అక్కడ బోల్తా పడ్డారు. క్లాసన్ క్యాచ్ ఏదైతే ఉందో అది సాల్ట్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ క్యాచ్ కానీ, అదేవిధంగా సాల్ట్ క్యాచ్ ఏదైతే ఉందో అది కాస్త డౌట్ఫుల్గానే ఉంది. ఇంకా బౌండరీ కుషన్కి తాకిందా లేదా అనే సందేహం అయితే ఉంది. తాకినట్టుగా అనిపిస్తుంది, కొంచెం స్పీడ్ మోషన్లో చూస్తుంటే తాకిందేమో అనిపిస్తుంది. అక్కడ క్లాసన్ ఎప్పుడైతే గేర్ మార్చి ఆడదాం అనుకున్న టైంలో క్లాసన్ వికెట్ పడడం అనేది SRHకి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా పరుగులు కాస్త తక్కువ వచ్చాయి. అయినా కూడా అంత బాగా వికెట్స్ తీస్తున్నా కూడా ఇషాన్ కిషన్ ఒకవైపు కొడుతూనే 200 ఏదైతే వాళ్ళు బోర్డు మీద పెట్టారో ఆ బోర్డు మీద పెట్టిన దాన్ని ఆర్సీబీ ఆడుతూ పాడుతూ కొట్టేసింది. ఇషాన్ కిషన్కి ఇంకో వైపు నుంచి ఎండ్లో ఎక్కడ సపోర్ట్ దొరకలేదు. అంకిత్ వర్మ లాస్ట్లో చివర్లో వచ్చి షెఫర్డ్ని బాగానే కొడుతూ ఒక 40 రన్స్ 42 రన్స్ ఎక్కడైతే యాడ్ చేశాడో, ఓకే అనుకున్న దానికంటే కాకపోయినా ఒక మోస్తారుగా పర్వాలేదు, డిఫెండింగ్ చేయాల్సినంత స్కోర్ ఉంది, 200 అనే విధంగా స్కోర్ పెట్టారు. కానీ ఇక్కడ చేజ్ మాస్టర్ ఒకవైపు ఆడుతుంటే గత సీజన్లలో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్నటువంటి దేవదత్ పడికల్ విధ్వంసకరంగా ఆడుతూ ఉంటే ఇంకా అడ్డు అదుపు లేదన్నట్టుగా ఛాంపియన్స్ మొదటి మ్యాచ్ని ఛాంపియన్స్ లాగానే ఎగిరేసుకుపోయారు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ తను ఆ యాంకర్ రోల్ ఆడుతూ అగ్రెసివ్ నేచర్ కాకుండా అటు మరీ డిఫెన్సివ్ నేచర్ కాకుండా తను కామ్గా కూల్గా తన ఆట తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అలా ఆడుతూ వెళ్తూ ఉంటే దేవదత్ పడికల్ అద్భుతమైన రీతిలో స్ట్రైక్ రేట్తో బాధుడు ఎప్పుడైతే బాధాడో వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చిందో మ్యాచ్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. జయదేవ్ ఉనాద్కర్ బౌలింగ్లో సాల్ట్ త్వరగా అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ తన క్లాస్ని మరొకసారి చేజ్ మాస్టర్గా చూపిస్తూ ఉన్న తరుణంలో దేవదత్ పడికల్ విరాట్ కోహ్లీ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ 2 వికెట్స్ మధ్యలో ఏదైతే వచ్చిందో ఆ పార్ట్నర్షిప్తోనే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. చివరిలో వచ్చి పటిదర్ 12-13 బాల్స్లో ఆ 31 ఏదైతే క్విక్లీగా స్పీడ్గా ఆడి ఎప్పుడైతే ఇచ్చాడో ఇంకా తిరుగు లేకుండా అయిపోయింది. చివరిలో మనోడు బౌండరీలతో విరాట్ కోహ్లీ క్లాస్ చేజ్ మాస్టర్ ఫినిష్ చేశాడు. ఎక్కడా కూడా వీళ్ళకి హెజిల్వుడ్ లేడు అనే బాధ డఫీ తీర్చాడని చెప్పొచ్చు. కేవలం ఎప్పుడైతే వాళ్ళు సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో ఫీల్డ్ ఇన్స్ట్రక్షన్ ఉన్న ఆ 6 ఓవర్స్లోని 3 ఓవర్స్ డఫీతో వేయించారంటే అర్థం చేసుకోవచ్చు డఫీ ఎంత ఇంపాక్ట్ చూపించాడు. కొంచెం చేజేతుల హెడ్ కానీ, అదేవిధంగా అభిషేక్ శర్మ కానీ వీళ్ళు అటాకింగ్ మోడ్ వెళ్ళాలనే దృష్టిలోనే వికెట్లు ఇచ్చారనుకోవచ్చు. అదే ఎట్ ఏ టైం డఫీ కూడా మంచి హైట్తో, మంచి పొజిషన్తో, మంచి షార్ట్ పిచ్ బాల్స్ వేసి వాళ్ళని కాస్త ఆ ఇబ్బందికి గురి చేసి ఆ ఇబ్బందిలో వీళ్ళందరూ టాప్ ఆర్డర్ టపి మన వికెట్స్ ఇవ్వడం, ఆ వికెట్స్ ఇవ్వడంతో అనుకున్న దానికంటే చాలా తక్కువ స్కోర్ పోయింది. 250 ఈజీగా పెట్టాల్సిన గ్రౌండ్లో వీళ్ళు ఆ 200 ఏదైతే స్కోర్ పెట్టారో అది అనేది సింపుల్ అయిపోయింది.
ఆర్సీబీకి. ఎందుకంటే మొదట్లో సాల్ట్ అవుట్ అయినప్పటికీ దేవదత్ పడికల్ వచ్చి కొంచెం వేగంగా అటాకింగ్ మోడ్లో, పూర్తి స్థాయి అటాకింగ్ మోడ్లో ఆడడం, విరాట్ కోహ్లీ మంచి కన్సిస్టెన్సీని ప్రదర్శిస్తూ తన యాంకర్లతో మంచి సపోర్ట్ అనేది దేవదత్ పడికల్కి ఇస్తూనే తను చేంజ్ మాస్టర్గా లాస్ట్ వరకు ఉండడం ఏదైతే జరిగిందో, ఆర్సీబీ మొత్తానికి కూడా వాళ్ళు డిపెండింగ్ ఛాంపియన్స్గా మొదటి మ్యాచ్ని నిలబెట్టుకున్నారు. మొదటి మ్యాచ్ని ఘనంగా బోని చేశారని చెప్పొచ్చు. మంచి, ఎందుకంటే 26-27 బాల్స్ మిగిలి ఉండంగానే వీళ్ళు ఆ 200ని కొట్టేశారు అంటే వాళ్ళు ఏ ఇంటెన్షన్తో ఆడారు, వాళ్ళ టీం ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. ఇక్కడ మిగతా డఫీ తప్ప మిగతా షఫర్డ్ వీళ్ళు పరుగులు ఇచ్చినప్పటికీ భువనేశ్వర్ కొంచెం కట్టడి చేశాడు. మన ఇస్రుడు, మన క్రూనాల్ అయితే కొద్దిగా పరుగులు ఇచ్చినప్పటికీ ఓకే, కొంచెం మిగతా బౌలర్స్తో పోలిస్తే ఓకే, కాస్త బెటర్గానే అనిపించాడు. ఇక హెజిల్వుడ్ కూడా వచ్చాడు అంటే నెక్స్ట్ డఫీ, హెజిల్వుడ్, భువనేశ్వర్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. షఫర్డ్ కొంచెం పరుగులకు వెళ్ళాడు, గత సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో మొదటి మ్యాచ్లోనే కాస్త పరుగులకు వెళ్ళాడు. ఇక్కడ జయదేవ్ ఉనాద్కర్ కానీ హర్షల్ పటేల్ కానీ వీళ్ళు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఎందుకంటే స్లోవర్ వన్స్ వేస్తూ ఉంటారు, వీళ్ళు స్లో పిచెస్ ఉన్నప్పుడు కాస్త బెటర్గా ఉంటారు. కాబట్టి ఈ పిచ్ మీద వీళ్ళు మరీ అంత బెటర్గా వేయలేదు. జయదేవ్ మొదట్లోనే వికెట్ తీసినప్పటికీ ఆ తర్వాత పరుగులైతే ఇస్తూ వచ్చాడు. ఆర్సీబీలో శ్రేయస్ శర్మ కూడా మంచి అద్భుతమైన బౌలింగ్ చేశాడు ఆర్సీబీ స్క్వాడ్. ఇక్కడ వీళ్ళకి బౌలింగ్లో కాస్త ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లని చక్కగా యూజ్ చేసుకుంటూ విరాట్ కోహ్లీ కానీ దేవదత్ పడికల్ కానీ చేజింగ్ని సింపుల్గా చేసేసారు. చివరిలో వచ్చేది పటిదారి మంచి టచ్అప్ ఇచ్చాడు. ఆ టచ్అప్ని ఫినిష్ చేస్తూ మన చేజ్ మాస్టర్ ఫినిష్ చేసేసాడు. మొత్తానికి డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఒక మంచి విక్టరీని అయితే మొదటి మ్యాచ్లోనే మంచి పరుగులతో మంచి ఒక పసందైన విన్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ తన ఫామ్, తన క్లాస్, అదేవిధంగా తన ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో ఐపీఎల్లో ముఖ్యంగా తన యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మొదటి మ్యాచ్లోనే చూపించాడు. ఇంకా సీజన్ మొత్తం కూడా బ్లాస్ట్, బొమ్మ, హిట్ అనే విధంగా ఇక్కడే చూపించాడు. మరి నెక్స్ట్ ఫర్దర్గా రాబోతున్నటువంటి మ్యాచెస్లో విరాట్ కోహ్లీ విధ్వంసం ఇంకా ఏ రీతిలో ఉంటుంది, తన కన్సిస్టెన్సీ ఏ రీతిలో ఉంటుంది, తన చేజ్ క్లాస్ అనేది ఏ రీతిలో ఉంటుందో మరి చూద్దాం. మరి మొదటి మ్యాచ్ అయితే హైదరాబాద్ ఓటమితో మొదలెట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్లో వాళ్ళు ఆ అటాకింగ్ అగ్రెసివ్ మోడ్ని తగ్గించుకొని మళ్ళీ ఏమైనా అద్భుతాలు చేస్తారనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.